ఒక స్టూడెంట్గా నా జీవితంలో ఓ తీర్మానం తీసుకున్నా. ఏదో తెలుసా, ఈ శరీరాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యకు తప్ప ఇంకా ఏ వ్యక్తికి అప్పగించే ప్రసక్తి లేదు అని 15, 16 లేక 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ తీర్మానం తీసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కాపాడుకునే కృప, ధన్యత దేవుడిచ్చాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వెస్ట్రన్ కల్చర్ రానివ్వకండి, డేటింగ్ కల్చర్ రానివ్వకండి, పబ్ అండ్ క్లబ్ కల్చర్ రానివ్వకండి, లివింగ్ టుగెదర్ కల్చర్ని మీ జీవితంలోనికి రానివ్వకండి. ఎందుకని ఆరోగ్యం పోయినా పర్వాలా, ఆర్థికంగా చితికిపోయినా పర్వాలా, కుటుంబంలో కొంచెం మనస్పర్ధలు వస్తే పర్వాలా, కానీ క్యారెక్టర్ పాడైందంటే నిన్నెవ్వడు బాగు చేయలేడు. కాబట్టి ఈ పనికి మన కల్చర్లు తెచ్చుకొని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి.